హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోనో వ్లాగ్స్. ఈరోజు ది నయాగ్రా ఫాల్స్ ఆఫ్ ఇండియా. ఏంటి నయాగ్రా ఫాల్స్ ఇండియాలో ఎక్కడుంది అని చూస్తున్నారా? వచ్చేయండి చూపిస్తాను. నయాగ్రా ఫాల్స్ మన ఇండియాలో ఎక్కడుందో జగదల్పూర్లో ఉందండి. చిత్రకోట్ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు దీన్ని. చిత్రకోట్ వాటర్ ఫాల్స్ మన విజయవాడ నుండి ఎలా వెళ్ళాలో నేను మీకు మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. విజయవాడ నుండి డైరెక్ట్గా చిత్రకోట్ వాటర్ ఫాల్స్కి బస్సెస్ అయితే అవైలబుల్గా లేవు. కాబట్టి చిత్రకోట్ వాటర్ ఫాల్స్కి దగ్గరగా ఉన్న సిటీ వచ్చేసి జగదల్పూర్. విజయవాడ నుండి జగదల్పూర్కి 454 కిలోమీటర్స్ అయితే పడుతుంది. 10 అవర్స్ జర్నీ. నేనైతే బస్కి వెళ్ళాము, నేను నా హస్బెండ్ కలిసి. పర్ హెడ్ వచ్చేసి 1100 స్లీపర్ అయితే బుక్ చేసుకున్నాము. బస్ అయితే ఓకే. మేము నైట్ ఎక్కాము. మార్నింగ్ అయ్యేసరికి జగదల్పూర్ బస్ స్టాండ్లో అయితే మమ్మల్ని కరెక్ట్ టైంకి అయితే డ్రాప్ చేసేసారు. అక్కడి నుంచి చిత్రకోట్ వాటర్ ఫాల్స్కి ఆటో మాట్లాడుకున్నాము 600కి. పర్ హెడ్ వచ్చేసి 300 అయితే ఛార్జ్ చేశాడనమాట. అది కూడా చాలా ఎక్కువ అని మాకు తర్వాత తెలిసింది. అక్కడ నుండి బస్సెస్ కూడా ఉంటాయంట. పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ అలా పడుతుందంట, అక్కడ వాళ్ళు చెప్పారు వెళ్ళిన తర్వాత. అంతేకాదు అక్కడ నుండి లోపలికి వెళ్ళటానికి కూడా టోల్ గేట్కి మాకే డబ్బులు కట్టమని చెప్పాడు. ఎంతో కాదులేండి, 20 రూపీసే. అక్కడ నుండి మనం జగదల్పూర్ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే చేరుకున్నాము ఫైనల్గా. అక్కడ 600 ఇస్తున్నా కూడా తను అది తక్కువే అని ఇంకా మమ్మల్ని అంటున్నాడు. అదే ఎక్కువ అని మాకు తర్వాత అర్థమైందనమాట. కొత్తగా వెళ్తే ఇలాగే ఉండిద్ది కాబట్టి మీరు చూసుకొని వెళ్ళండి. ఇలా లోపలికి వచ్చేటప్పుడు ఇలా ఉందన్నమాట. అదిగోండి ఎక్కడో చిన్నగా మాకైతే వాటర్ ఫాల్స్ కనిపిస్తుంది. మా క్రింద ఆగదు కదా, మా హస్బెండ్ ఫస్ట్ వెళ్ళి చూసేస్తున్నాడు అనమాట ఏముందా అని చెప్పి. ఇక్కడైతే శివుడి గుడి కూడా ఉంది. శివరాత్రికి చాలా బాగుంటుందంట ఇక్కడ. శివరాత్రికి 3 days ఇక్కడ మేళ కూడా ఉంటుందంట. చాలా బాగుంటుంది అని అక్కడ వాళ్ళే చెప్పారు. చూడండి ఎంత బాగుందో. మనకు చూడ్డానికి అసలు నేల మీద నడిచినట్టే ఉంది. ఈ ప్లేస్ గురించి అసలు నాకు కూడా తెలీదు. నా బ్రదర్ వెళ్ళి తను ఫొటోస్ సెండ్ చేసేదాకా నాకు ఈ ప్లేస్ ఉంది అన్న తెలియదు అనమాట. ఒక ఫోటో చూసి నేను ఇంత దూరం విజయవాడ నుండి ట్రావెల్ చేసి ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది. నిజంగా ఫోటోలో కంటే నిజంగానే చాలా బాగుంది అని అయితే నా ఓన్ ఫీలింగ్. అంతేకాదు మీరు వెళ్ళినా కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ వాటర్ ఫాల్స్ ఎంత పెద్దగా ఉన్నాయంటే నా లైఫ్లో నేను ఎప్పుడు ఇంత పెద్ద వాటర్ ఫాల్స్ని అయితే ఎప్పుడూ చూడలేదన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడైతే ఎంత అందంగా కనిపిస్తుందంటే వ్యూ నిజంగా చూస్తూ ఉండిపోవాలి అని అయితే నాకైతే అనిపించింది. నేనైతే మ్యాక్సిమం 5 అవర్స్ అసలు వాటర్ ఫాల్స్ దగ్గరే ఉండిపోయామన్నమాట చూస్తూ. అంత అందంగా ఉంది. ఇదిగోండి లోపలికి వెళ్ళేటప్పుడు అయితే ఎంట్రీ ఇలా ఉంది. ఎంట్రీకి ఎటువంటి ఫీ అయితే పే చేయక్కర్లేదు. ఇక్కడ చూడండి, ఇదే వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. వీడు చూడండి అంత పెద్ద వాటర్ ఫాల్స్లో వదులుకొని తిక్కలోళ్ళలాగా ఈ బొమ్మతో ఫోటో దిగుతున్నాడు అనమాట. ఇలాంటి వాళ్ళని అసలు తీసుకెళ్ళకండి మీ బ్యాచ్లో ఉంటే. మనం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే మనం స్టెప్స్ ద్వారానే వెళ్ళాలి. ఇంకో వే అనేది లేదు. స్టెప్స్ ద్వారా మాత్రమే మనమైతే వెళ్ళగలం అనమాట. ఈ చిత్రకోట్ వాటర్ ఫాల్స్ ఉన్నవి ఎందుకంటే అంత ఫేమస్, ఇది నియర్ బై 300 meters అంటే 980 feet నుండి అయితే ఇది రిలీజ్ అవుతుంది. పైనుండి 980 feet అంటే ఎంతో మీరే చూడండి. ఎంత ఎత్తు నుండి అవైతే కిందకి పడుతుంటే అసలు చూస్తుంటే ఆ వ్యూయే సూపర్ ఉందన్నమాట. దగ్గర నుండి ఇలా స్టెప్స్ నుండి కిందకి వెళ్తుంటే మనకి వ్యూ అన్నది కనిపిస్తుంది. రివర్ వ్యూ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక్కడ టూరిస్టులు అయితే చాలా అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. వెళ్ళే దారిలోనే గేట్స్ ఉంటాయి అన్నమాట, 2 gates. అవి ఏంటంటే కొంచెం పార్క్ లాగా అనమాట, లోపలికి వెళ్ళి చూసి రావడానికి. అంతేకాని లోపల ఏమి స్పెషల్ ఏమి ఉండదు. అవన్నీ చూసుకోకుండా డైరెక్ట్గా మేమైతే కిందకి దిగిపోయాము. కిందకి దిగామో లేదో మనకి డైరెక్ట్గా వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తున్నాయి.
నిజంగా ఎంత చల్లగా ఉందంటే ఆ ఫీల్ అనేది మనకు తెలుస్తుంది. చిన్న చిన్న చినుకులు అక్కడి నుండి ఎగిరి వచ్చి మరీ ఇక్కడి వరకైతే వచ్చి పడుతున్నాయన్నమాట. ఇక్కడ నుంచుంటే చాలు మనం ఎంత పీస్‌ఫుల్‌గా ఉందంటే నిజంగా ఇక్కడైతే మేము చాలా అంటే చాలా టైం స్పెండ్ చేశాము. చూడ్డానికి చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనకి ఒక బెస్ట్ మెమొరీ క్రియేట్ చేసుకోవడానికి ఒక ఛాన్స్ ఉంది. అదేంటంటే బోటింగ్. నిజంగా వాటర్‌ఫాల్ దగ్గర దాకా మనకి బోట్‌లో ట్రావెల్ చేసి మనం వాటర్‌ఫాల్‌ని ఫీల్ చేయొచ్చనమాట. ఎంత హ్యాపీగా ఉందో వీళ్ళు చూడండి ఇప్పుడే వెళ్ళొచ్చారు. చాలా హ్యాపీగా డాన్స్ చేసుకుంటూ మరి వస్తుంది తను. ఇక్కడ నుంచి వెళ్ళటానికి పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. నిజంగా చాలా తక్కువ అని అంటాను నేనైతే. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కలిసి 15 మెంబర్స్‌ని వాళ్ళ బోట్‌లో తీసుకెళ్తున్నారు. నిజంగా వేవ్స్ అయితే చాలా స్పీడ్‌గా వస్తున్నాయి. వీళ్ళు ఎంతో స్టామినా పెట్టి వీటిని తోసుకుంటూ ఆ బోట్‌ని నిజంగా ఫ్రంట్‌కి తీసుకెళ్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది మాకు. ఎంతమందిని హ్యాపీ చేస్తున్నారనమాట వీళ్ళు. జస్ట్ స్మాల్ అమౌంట్‌తో నిజంగా చాలా బాగా అనిపించింది. వాటర్ అయితే చాలా చల్లగా ఉన్నాయి. మేము వెళ్ళేటప్పుడు వర్షం పడేలాగా ఉందనమాట. చిన్న చిన్న చినుకులు పడ్డాయి. మేము అనుకున్నాము వర్షం పడకూడదు అని. ఎందుకంటే హెవీ రెయిన్ అయితే వాటర్ ఫాల్స్ హెవీగా వస్తే కనుక బోటింగ్ అన్నది ఉండదు. బోటింగ్ క్యాన్సిల్ అయిపోతుంది. అంత దూరం వెళ్ళి బోటింగ్ చేయకపోతే వేస్ట్ కదా. అందుకే మీరు కూడా హెవీ రెయిన్స్ పడేటప్పుడు అస్సలు వెళ్ళకండి. ఎందుకంటే బోటింగ్ ఉండదు, క్యాన్సిల్ అనమాట. అందుకు ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేటప్పటికి చాలా అంటే చాలా చల్లగా అనిపించింది. బట్ ఇది చిన్న వాటర్ ఫాలే. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే పెద్ద వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది కదా, అది. దాని దగ్గరికి వెళ్ళేటప్పుడు మీ ఫోన్స్ అయితే జాగ్రత్తగా పెట్టుకోండి. వాటర్ చాలా అంటే చాలా వాటర్ అయితే పడుతుంది. ఈ వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేటప్పటికి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే నా లైఫ్‌లో నేను ఎప్పుడు చేసి ఫొటోస్ దిగి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాము. అక్కడ వాటర్ ఫాల్ పక్కన ఉన్న రిసార్ట్కి వెళ్తే అక్కడ ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పర్మిషన్ ఉంటేనే అక్కడైతే 1000 రూపీస్కే లగ్జరియస్ రూమ్ అయితే అవైలబుల్ ఉంటుందంట. బట్ మాకైతే అక్కడ రూమ్ అయితే దొరకలేదనమాట. అక్కడే ఉన్న రివర్ వ్యూ పార్క్ అనే హోటల్లో స్టే చేసాము 1 నైట్. ఇక్కడ నుండి రివర్ వ్యూ బాగా కనిపిస్తుంది నిజంగా. మేమైతే ఆ నైట్ అక్కడే స్టే చేసి సెకండ్ డే మేము తీరత్ఘర్ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళాము మార్నింగ్ లెగిసి. ఇక్కడ నుంచి తీరత్ఘర్ వాటర్ ఫాల్స్కి ఎలా వెళ్ళాలో మీకు కావాలి అనుకుంటే ఇన్ఫర్మేషన్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. ఐ విల్ రిప్లై ఫర్ యువర్ కామెంట్స్. చిత్రకూట్ వాటర్ ఫాల్స్ దగ్గర మన సౌత్ ఫుడ్ ఏమీ దొరకదు. ఈ హోటల్లో మాత్రం టిఫిన్ కొంచెం బాగుంది. ఇక్కడైతే ట్రై చేసాము. ఓకే.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.